హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మీ గిటార్ స్ట్రింగ్స్ని ఎలా ట్యూన్ చేసుకోవాలో నేను చెప్తాను. దీనికి మీరు గిటార్ షాప్ వెళ్ళక్కర్లేదు, వాళ్ళకి ఫోన్ చేయక్కర్లేదు. మీకు జస్ట్ ఒక యాప్ మాత్రమే కావాలి. సో ద యాప్ నేమ్ ఈజ్ గిటార్ ట్యూనా. ఇది మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. అండ్ ఆ యాప్ యొక్క లేబుల్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దిస్ ఇస్ ద లేబుల్ ఆఫ్ గిటార్ ట్యూనా, ద యాప్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అది ఎలా చెక్ చేయాలంటే వెన్ యూ ఓపెన్ ది యాప్ యూ కెన్ సీ లైక్ దిస్. సో మీరు ఏం మనీ పే చేయకుండా ఈజీగా జస్ట్ గెస్ట్లోకి వెళ్ళి మీరు మీ గిటార్ని ట్యూన్ చేసుకోవచ్చు. సో నేను అది ఆల్రెడీ టెస్ట్ చేసా అండ్ ఇట్ వర్క్స్. నాకు ఇవి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా మీరు గిటార్ని ట్యూన్ చేసేవి, ఇవి నాకు అయితే నేను గిటార్ని అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల దీన్ని హ్యాండిల్ చేయడం వల్ల కూడా ఇక్కడ నాకు మారిపోయాయి ట్యూన్స్ అన్నీ. సో ఆఫ్టర్ యూజింగ్ గిటార్ ట్యూనా అండ్ ఐ సెట్ మై ట్యూన్, జస్ట్ మీరు అక్కడ మీకు కనిపించే మీకు సైడ్ కనిపించే GBA మీకు ఇక్కడ స్ట్రింగ్స్ యొక్క లెటర్స్ ఉంటాయి. సో వాటితో మీరు మీ గిటార్ని ట్యూన్ చేయొచ్చు. అండ్ మీరు ఒక్కొక్క స్ట్రింగ్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీ స్ట్రింగ్ ప్లే చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి లైన్ బై లైన్ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఫస్ట్ స్ట్రింగ్ ప్లే చేసినప్పుడు మీకు అక్కడ వెంటనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్ట్రింగ్ యొక్క ట్యూన్ చేసే అడ్జస్ట్మెంట్ ఇది. సో ఈ D స్ట్రింగ్ని మనం ట్యూన్ చేయొచ్చు. మీరు ఇది ప్లే చేసినప్పుడు అక్కడ మీకు -2 ఆర్ సంథింగ్ చూపిస్తుంది. అది కాకుండా మీకు ఒక గ్రీన్ మార్క్ వచ్చి సౌండ్ వస్తే మీ స్ట్రింగ్ అనేది ఇన్ ట్యూన్లోనే ఉంది. ఒకవేళ లేకపోతే -2, -6, -7 వస్తే మీరు జస్ట్ దీన్ని ఏదో లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఏదో ఒక వైపు కొంచెం కొంచెం తిప్పి ఈ స్ట్రింగ్ని ప్లే చేయండి. సో మీరు అక్కడ చూపిస్తున్న ఒక మిడిల్ లైన్కి వచ్చి గ్రీన్ టిక్ మార్క్ వచ్చి సౌండ్ వస్తే మీ స్ట్రింగ్ అనేది ఇన్ ట్యూన్లో ఉన్నట్టు అనమాట. సో మొత్తం మీ గిటార్ని ట్యూన్ చేసిన తర్వాత మీరు జస్ట్ అన్నీ ఒకసారి లైన్ బై లైన్ స్లోగా ప్లే చేసుకుంటూ వెళ్ళండి ఫ్రమ్ టాప్ టు బాటమ్. అండ్ మీకు అన్నీ ప్లే చేసినప్పుడు అక్కడ సౌండ్స్ అన్నీ టిక్ మార్క్స్, గ్రీన్ టిక్ మార్క్ వచ్చి ప్రతిదీ సౌండ్ వస్తే అండ్ మీ స్ట్రింగ్స్ అనేవి ఇన్ ట్యూన్లో ఉన్నాయి అనమాట. సో అంతే సింపుల్, ఈజీగా మీ గిటార్ని ట్యూన్. సో మొత్తం మీ గిటార్ని ట్యూన్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి మీరే చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ హౌ మై గిటార్ సౌండ్స్ లైక్ ఆఫ్టర్ ట్యూనింగ్. సో ఎంత సింపుల్గా మీరు మీ గిటార్ని ట్యూన్ చేసుకున్నాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఒక మంచి సాంగ్తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బాయ్.